ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇప్పుడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి? చాచా, ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాట అనరు. నా మాట నీదెల్లా, నా బిడ్డ ఒక్కతే. అమ్మా కృష్ణవేణి, మీ నాన్నకు మంచి కాపీ పెట్టి తీసుకురా అమ్మా. స్కూల్కి వెళ్ళి ఆడిస్తుంది నీ బిడ్డ వేడి వేడి కాఫీ. మీరంతా ఒక్కటేనే, మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఎట్ట బతుకుతారో ఏంటో. ఏం చేస్తున్నావురా? రిపేర్ నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావు, ఊరికనే కూర్చోలేవా? ఏదోలే నాన్న, ఖాళీగానే ఉంటున్నానుగా, ఏం తోచక. ఏరా, ఎక్కడికి వెళ్ళావురా? కమలాపురంలో పని దొరికితే వెళ్ళాను నాన్న. ఎందుకురా నీకు ఈ కష్టం? అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన కర్మ నీకేం వచ్చిందిరా? నువ్వు ఇలాగే మాట్లాడు. అసలే మన ఊర్లో ఎవరు మనకి పని కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇలాగే ఉంటే పక్కూర్లో ఎవరు మన మొహం కూడా చూడరు. మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు. పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాళి చేశాడు. అవును నాన్న, మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు. అక్కడకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని. ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని. మీకు నేను చెప్పేది అదేరా, మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి? అది మానేసి కష్టపడతాం, పని చేస్తాం అంటారు. మేము ఇలానే బతకాలని మీరు అనుకునుంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న? రేయ్, ఏంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మా బతుకులేదో మేము బతుకుదామంటే మమ్మల్ని బతకనివ్వరు. పట్నం వెళ్ళేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరొదిలి వెళ్ళొద్దంటున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా? ఆఖరికి నా భార్య ఒక మోర మల్లెపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా? రే, అలా కాదురా. మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా. ఈ మాటలు చెప్పే మా నోర్లు మూయిస్తున్నాడు. ఉండు, ఇక్కడ కదే, అక్కడ పెట్టు. నువ్వు రా, ఇక్కడ కూర్చో. ఏంటి లక్ష్మి ఇది? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ముసల్దాని అయిపోతున్నావు. చాలే సరసం. సరసం కాదే, నిజం. అది కాదయ్యా, మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. వాళ్ళంటే చిన్నపిల్లలు, లోకం తెలీదు. పెద్దదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావు? నేనేం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మళ్ళాంటి వాళ్ళకు ఉండే తలరాత. ఆ రాతన పిల్లలకు రాకూడదనే నా తాపన. అదే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబురు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేస్తా. చాలే సంపడం. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంజలు అన్నాడంట. వెనకడికి నీలాండు. అబే, ఎలా ఉన్నావురా? బాగున్నామాయ్యా. నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా. సరే సరే రా, లోపలికి రా, మాట్లాడుకుందాం. కూర్చోరా. గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ లిస్టులోనేమో నా పేరు లేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు. అదేదో కాస్త చేసి పెట్టు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా. అమ్మాయి కృష్ణవేణి, అబ్బాయికి కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అభి తీసుకో. మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది, స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. తెలుసు, ఇందాకే కలిసాం, మాట్లాడాం. తన జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా. దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది. అదే పని మీద ఉన్నాను. సరే, అప్లై చేసేసాను. 4 daysలో కన్ఫర్మ్ అవుతుంది. నువ్వు ఆగవయ్యా. ఎవడెక్కువ డబ్బు పెడితే వాడికే సీటు. అది మన పార్టీ సిద్ధాంతం. దానికి మన అందరం కట్టుబడి ఉండాలి. ఈయన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏంటి వీరన్నా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆడు 30 లక్షలు ఖర్చు పెడతాడంట.
అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తన్నారో తెలుసుకోవాలయ్యా. కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా, మన కట్టుబడి ఇదే కదా. అసలు 7 ఓట్లు ఉండయ్యా. అసెంబ్లీలో సీట్స్ కి లిమిట్ ఉంటుంది, తిరుపతిలో దర్శనానికి లిమిట్ ఉంటుంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్లో సీట్ ఉంటుంది. అది వీటన్నిటికంటే ముఖ్యమైనది నా దగ్గర ఉందన్నా. 40 లక్షల డబ్బు ఉందన్నా. ఓటుకి నోటే కదన్నా బలం. నీకే సీట్ ఇస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భాగ్యం పెద్ద ఆయన, ఏం భాగ్యం. 2 పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు. చిట్టి దగ్గర అప్పడగడానికి వెళ్తానా, 4 రోజుల్లో ఎలాగో వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేస్తాయి కదా, ఆనందంగా అప్పు చేయొచ్చు. 7 ఓట్లు, పాత 6, కొత్తది 1. నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను, నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది? ఓటుకు డబ్బులు తీసుకోవడం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారానో తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు. ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను. ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషం రా నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటుందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న, అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్నా. అదేంటండి, ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు? నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడు చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, ఆ. మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, ఐఐటి అని ముంబైలో. అదృష్టవంతుడు లే సుబ్బయ్య, ఇంక నీకు ఈ బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. ఓయ్, మరి చెప్పమే, పిల్లలకు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం, పదవే. చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నాన్న, నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అనే ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి సరే భోజనం మావయ్య. చేద్దాం. పదండి, పదరా. పదమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందే. పంట బాగా పండింది, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి. ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు అది దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆడి పెళ్లి కూడా కుదిరింది. మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి. ఆ తర్వాత మన బతుకంతా సంతోషమే. నీ పేరు మల్లాది వీరన్న కాదు, మాటల వీరన్న అని పెట్టాల్సింది. ఇంకేమన్నా పెట్టద్దు. సర్లే పద. పద. మబ్బట్నట్టుందయ్యా. మబ్బులేదేం లేదులేరా.
ఆ రాత్రి మూసిన మబ్బు ఆకాశాన్నే కాదు మా జీవితాల్ని కూడా కమ్మేసింది. హ్మ్. మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేశాడు. ఏనన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళ ఇది ఇచ్చి? మాట్లాడవేంది? ఏరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావు నాకు అనవసరం. డబ్బులు ఏర్పాటు చేసి ఉంచు. ఏ వీరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళాగాలి? మా నాన్న ఇంటికాడ తప్పేస్తున్నాడు. ఎలా అయినా డబ్బులు తీసుకురమ్మన్నాడు. సాయంత్రం వస్తాను, డబ్బులు సరిపెట్టు. ఏ వీరన్నా ఎంతకాలం మీద డబ్బులు తీసుకొని? నీకు ఇది పద్ధతేనా? రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఇదేనా మర్యాద? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో విధంగా డబ్బులు సర్దు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా. నేను సులోచనంత ధైర్యవంతురాల్ని కాదయ్యా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోతావయ్యా? ఒక్కసారి ఆలోచించయ్యా. ఒక్కసారి. నువ్వేం బాధపడకు నాన్న, నీకు నేనున్నానుగా. ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, ఒక రైతుగా నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు. కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది. అంతేగాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న, ఏమైపోలేదు. అవును నాన్న, నేను ఇంటర్ వరకు చదివాను. ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే. నాన్న, నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదు నాన్న. నాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వద్దు నాన్న. ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను. ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. అదేంటన్నా అలా అంటావు? మాకు ఏ డబ్బు వద్దు, మాకు నువ్వున్నావు. మాకు నువ్వున్నావు, అదే చాలు నాన్న, అదే చాలు. అవునయ్యా, అవునా? అవును మావయ్య. నమస్తే వీరన్న. చాలా అన్యాయం జరిగింది వీరన్న. అకాల వర్షాలకి పంట పాడైపోయింది. ఇదిగో ఈ డబ్బులుంచు. అయ్యా, మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా. తిరిగిచ్చే పనేం లేదు వీరన్న. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్లో 6 ఓట్లు మాకే అయ్యండి. రే ఇవ్వరా, ఇవ్వు. తీసుకో వీరన్న. వద్దయ్యా. ఇస్తే ఇచ్చేళ్లే వీరన్న. కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఎవరా? వద్దులే అయ్యా. ఉంచు వీరన్న, ఉంచు, పర్లేదు. మనం చూసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూద్దాంలే, పర్లేదు, ఉంచు. ఉంటాను మరి. ఉంటావన్నా. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికందొచ్చిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది.
నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాడినే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నని తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణు? నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం. ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. అభినవ్, నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని ఇచ్చేండ్రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తా వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు. రావే, వస్తున్నానయ్యా. తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండగ, ఈ రోజే మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే చిన్నోడు ఏడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే? మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే, నింపాదిగరా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు 3 జయసింహారెడ్డి కోటేయండి. మేము మగోళ్ళ 3 రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చెయ్యాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికి 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని
లవ్ చేసినంత ఈజీగా అది. రారా. అమ్మాయికి ఇష్టమేనే రామ్మరా ఇలా రా. అమ్మాయి వచ్చేసింది రండి రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి. ఎరా మన వాళ్ళంతా వచ్చారా? లేదన్నా. టైం అయిపోతుందిరా, ఇంకా రాకపోవడం ఏంటి? త్వరగా వెళ్ళి తీసుకురా. వేరన్నా, ఇంకొకరు రావాలి తొందరగా, టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు? ఏడ్రా ఈడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా ఆడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా? అమ్మాయి మీరు ఏరే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. చిన్నోడా ఏడున్నావేందిరా? ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. వెళ్ళు, 2 నిమిషాల టైం ఉంది.
తొందరగా వెళ్ళు. నాన్న ఏమైందయ్యా? వెళ్ళరా చిన్నడా, ఓటే. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అమ్మా 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 ఏమైందమ్మా? తనకు గుండె జబ్బు ఉందన్న విషయం మీకు తెలీదా? తెలీదయ్యా. అది ఇప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మేము ఎంత పని చేసిందిరా. ఎప్పుడు నొప్పని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయి నాన్న? అంతకుముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద. తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు, అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకి బాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్నా ఆగనన్నా, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో, నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవాడిని. అయ్యా, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు. ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే అలా అంటే ఎలా రా? అర్థం చేసి. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపో. అసలు ఏమి లేవు, దయచేసి వెళ్ళిపోవాయా. వెళ్ళు. ఏంటి వీరన్నా? రే, ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా. నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. వీరన్నా, నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా అనబాకరా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు. ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దాని మీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకు ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా.
మొన్ననే ఎన్నికలు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులు ఉండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు? ఆపండి, ఆపండి, ఆపండయ్యా. నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు. కాసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? ఆ, ఆ, అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా. నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కానీ మొన్న ఎలక్షన్స్కే డబ్బులెంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2000 కాదు రోయ్, అందరికీ 2000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా నువ్వు డిమాండ్ చేసి మరీ 3000 తీసుకున్నావు కదా. మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్. ఒకే ఎలక్షన్కి 2 సార్లు వచ్చారా డబ్బులు? జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా? నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు రోయ్. అయ్యా, నేను లెక్కలు అడగటానికి రాలేదయ్యా. నా భార్య సావు బతుకుల్లో ఉంది. కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా, ఇందాక అడిగావు, ఇప్పుడు అడుక్కుంటున్నా. ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు. అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా. అయ్యా, అనుభవించండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.